యాదగిరిగుట్ట పట్టణంలో రెడ్డి సత్రంలో నిర్వహించిన 48వ దివ్య జీవన మహాసభల్లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. దివ్య జీవన సంఘం వరంగల్ శాఖ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి శాంతి అనేది చాలా ముఖ్యమన్నారు. జీవితంలో ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత ప్రశాంతంగా ఉన్నాము అన్నది ముఖ్యమన్నారు. ఈ ప్రాంతంలో ఇలాంటి సభలు జరగడం చాలా సంతోషం అన్నారు. కరతాళపూర్వక ధ్వనులతో చెప్తాం. దానికి పెద్దలు ఆనంద మహారాష్ట్రరావు గారు ఇచ్చేసి ఇంత పెద్ద దివ్యాంగ స్వరూపులారా, మనశ్శాంతి దివ్య జీవన సభలకు మేము ఎప్పుడు సహకరిస్తాం. ఈ యాదగిరిగుట్ట లక్ష్మణస్వామి సన్నిధిలో జరుపుకోవడం చాలా సంతోషం. ఇది మా అదృష్టంగా భావిస్తూ ఇంకా ఇలాంటి సభలను జరుపుకొని నిజ జీవితంలో మనిషికి శాంతి అవసరం కాబట్టి ఆ శాంతి, ప్రేమ, భక్తి ఆ మార్గాన్ని పయనించినప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. మనిషికి ఎంత ఉన్నా లోపల శాంతి లేకపోతే ఎన్ని కోట్లున్నా ఎంత ఉన్నా అది వ్యర్థే. కాబట్టి మనశ్శాంతి, మనసు నిమ్మలంగా ఉండాలంటే ఇలాంటి మహాసభల ద్వారా, ఇలాంటి గురువులు వచ్చే వచనాలు, వాళ్ళు చెప్పే భక్తి ప్రవచనాలతో ఇంకా మనసు నిమ్మలంగా ఉంటుంది. కాబట్టి జీవితంలో మనిషి ఎంత సంపాదించేది కాదు, ఎంత ప్రశాంతత, ఎంత మనశ్శాంతి, దైవభక్తి నిలబర్చుకొని నిజ జీవితంలో ఒక సుఖ సంతోషాలతో జీవించడం ముఖ్యం. కాబట్టి ఈ ప్రాంతంలో శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి సన్నిధిలో ఇలాంటి దివ్య జ్ఞానం చేయడం చాలా సంతోషంగా భావిస్తూ స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఇంకా ఇలాంటి వాటికి ప్రభుత్వం నుంచి కానీ మా నుంచి కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఇలాంటి సమావేశాల ద్వారా ప్రేమ, అనురాగం, శాంతితో పాటు దైవభక్తి కలిగే విధంగా మీ సూచనలు, సలహాలతో ముందుకు పోతాం. కాబట్టి ఇదొక నిజంగా ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి ఈ స్వామివారి సన్నిధిలో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. నిజంగా ఇది మా అదృష్టంగా భావించి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి భక్తులకు మీ సౌకర్యాలతో ఇక్కడ అన్ని విధాల వసతులు కల్పిస్తామని తెలియజేస్తూ మరొకసారి ఆ స్వామివారి ఆశీస్సులతోటి మనందరం నిజ జీవితంలో దైవ భక్తిలో హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ హిందువులమని గర్వంగా చెప్పడంలో సందేశం లేకుండా భక్తి మార్గాన్ని నడవాల్సిందిగా, ఇంకా భక్తి మీద ఎక్కువగా అందరూ కూడా భక్తి శ్రద్ధలు అలవర్చుకొని నిజ జీవితంలో హిందువులుగా అందరం జీవించి ఈ ప్రాంతంలో స్వామివారి సన్నిధిలో వచ్చే భక్తులు కానీ మీలాంటి వారికి అన్ని విధాల ప్రభుత్వం నుంచి, నా నుంచి ప్రత్యేకంగా సహాయ సహకారాలు మీ సేవ చేసుకునే అదృష్టం కూడా కల్పించాల్సిందిగా ఈరోజు మహారాజును కలిసే అదృష్టం కల్పించిన మా నిర్వాహకులకు, మా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.